రే ప్రకాష్ ఎక్కడరా? ఏం చేస్తున్నావు ఈరోజు? ఫుల్ బాటిల్ లేపేయాలరా, 3 పెగ్స్ కాదు, ఫుల్ బాటిల్ లేపేద్దాం ఈరోజు. ఏం చేస్తున్నారు? మాట్లాడు. ఉన్నావు లేవరా? మాట్లాడు అసలు. ఏం చేస్తున్నావు? వీని బాధ వీంది. ఎప్పుడు చూసినా 2 పెగ్గులు 3 పెగ్గులు అంటా ఉంటాడు. పిఆర్ చూసి ఇంకా రూమ్కే రాలా. ఏవాడు ప్రకాష్? అప్పటి నుంచి పిలుస్తాను, మాట్లాడు. పిఆర్సీ ఆడిపోయినారా? అమ్మాయితో గోవాకి పోయినారా? గోవాకి? గోవా నుంచి ఇప్పుడు నేను వస్తాను. గోవాలో ఎక్కడ కనిపించలేదే. ఏమ్రా ఎట్లుంది? లేకపోతే ఎవరు స్టార్ట్ చేసింది? అట్లీస్ట్ కాల్ అన్నా చేయండి మరి, ఎక్కడున్నాడు అనేసి. నేను ఇంకా కాల్ చేయలేదు. ఒకసారి నువ్వు ట్రై చేయాలి, కొంచెం వర్క్ ఉంది, చూసుకొని మళ్ళీ చేస్తాను. సరే ఉండరా, కాల్ చేసాను కనుక్కుంటే ఏడున్నాడు అనేసి. ఎవరు ప్రకాశ్? కాల్ చేస్తాను, కట్ చేస్తానుడా. చూడరా ప్రకాశ, అమ్మాయిలు సెట్ అయితే ఫ్రెండ్స్ని మర్చిపోతారు, ప్రామిస్లు బ్రేక్ చేస్తారు, సిట్టింగ్లు మర్చిపోతారు. ఏదో వర్క్లో బిజీలో ఉంటాడు. ఒకసారి మేనేజ్ చేయి, రిప్లై ఇస్తాడు. రే, నువ్వు చెప్పినట్లు మెసేజ్ చేసినారా? రిప్లై కూడా ఇవ్వలేదా? జరిగిందిరా. అలా ఏం జరుగుతుంది? వెయిట్ చేయి, రిప్లై ఇస్తాడు. రే, మెసేజ్ వచ్చిందిరా, రిప్లై. ఐ కేమ్ టు హోమ్ టౌన్ వినోద్ అని పెట్టినాడు. కానీ ఏం జరిగిందిరా? పిన్న ఇంటికి వెళ్ళిపోయినాడు చెప్పకుండా మనకి. ఏదో పని పైన హోమ్లో పెట్టాడు, కూల్ ఉంది. లేదురా, సంథింగ్ ఏదో జరిగింది. ఉండరా ప్రకాష్, వాయిస్ మెయిల్ పెడతా. ఏ పిఆర్సీ, నువ్వు కానీ కాల్ లిఫ్ట్ చేయకపోతే మీ అమ్మకి కాల్ చేసి చెప్తా నేను మొత్తం మ్యాటర్ అంతా. మనకి మార్నింగ్ చెప్పేసి అమ్మాయిని మీట్ అవ్వాలని. మళ్ళీ ఎందుకు ఇంత ఆవేశపడుతున్నాను? వస్తాను, వెయిట్ చేయి. రే చూడరా, ఓ దెబ్బకి కాల్ వచ్చిందిలే. వాయిస్ మెయిల్కి చెప్పు పిఆర్సీ. ఏం చెప్పకుండా వెళ్ళిపోయినావు? మార్నింగ్ వెళ్ళావు అక్కడికి, అమ్మాయితో మాట్లాడాలని. ఏం జరిగింది తెలిసి చెప్తేనే తెలిసేది. మార్నింగ్ అక్కడికి వెళ్ళాను నేను, బట్ అక్కడ మనం అనుకున్నట్లు కాదు. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. నేను మ్యారేజ్ అయ్యి పాప కూడా ఉంది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను డైరెక్ట్గా మన రూమ్కి వచ్చేసాను. సో అక్కడ కొంచెంసేపులో ఉన్నాను. పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు. ఇంతలో మమ్మీ కాల్ చేస్తూ ఉంది. సో ఏమ్మా, ఏం చెప్పమ్మా. ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు పదే పదే గుర్తొస్తుంటారు వీళ్ళు. సో ఫైనల్గా మా మమ్మీ కూడా కాల్ చేస్తూ ఉండింది, ఊరికి రావాలనేసి. సో ఫెస్టివల్ ఉంది కదా, ఇంట్లో నాన్న కూడా లేరు, ఇంకా నేనే చూసుకోవాలనేసి. సో ఇది బాధగా ఉన్నా కానీ ఇక్కడ నుంచి కొంచెం నా డైవర్ట్ అవ్వాలనేసి నేను ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చినా కానీ నాకు ఎలాగో ఉంది. సో నాకు అసలు ఫెస్టివల్ చేసుకున్నట్టు లేదు. పేరెంట్స్తో మాట్లాడాలనేది లేదు, ఫ్రెండ్స్తోనూ మాట్లాడలేకపోతున్నాను సరిగా. అసలు నేను ఇక్కడున్నాను కానీ బాడీ ప్రజెంట్ కానీ మైండ్ అంతా ఎక్కడో ఉంది. సో ఎంత ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. ఫెస్టివల్లో ఎంత ట్రై చేసి అట్లీస్ట్ మింగల్ అవుదామన్నా కానీ అవ్వలేకపోతున్నాను. ప్లీజ్, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను వినోద్. నువ్వు దయచేసి ఇంతటితో స్టాప్ చేసి వినోద్. హలో పిఆర్సీ, ఒకసారి చెప్పేది నేను. ఫోన్ కట్ చేయనరా. కాదరా, మనం మా అమ్మాయి నెంబర్ ఇచ్చినామని తెలిసి పిఆర్సీకి మనల్ని ఏమన్నా బతికిస్తారా? అసలే అమ్మాయి నేను ఇలాంటిది అనుకోలేదు నిజంగా. మనల్ని మోసం చేస్తుంది అనుకోలే, చీటింగ్ చేస్తుంది ఈ విధంగా అనుకోలేదు. నేను ఎంత బాధపడుతుంటారా నిజంగా. ఏం కాదు కదా, అమ్మాయి అలాంటి సూసైడ్ కాలాంటివి కాదు. ఒకసారి ఫోన్ కొనుక్కో, ఏమైందో తెలుస్తుంది. అవునా? సరే ఉండరా, ఈరోజు ఏమన్నా కానీ తేల్చుకుని వెళ్ళరా, లేకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మన బీఆర్సీ కూడా
ఎంతో బాధపడతారా. ఏదన్నా కానీ కొద్దిగా మాట్లాడతా తేల్చుకుంటా. ఐషు ఐషు అప్పటి నుంచి పిలుస్తూ ఉన్నాను, రెస్పాండ్ లేకుండా కూర్చో ఉండవు. ఏం ఆలోచన చేస్తూ ఉండవు? ఐషు ఐషు ఏమక్క? అప్పటి నుంచి పిలుస్తూ ఉన్నాను, వినిపించలేదా? ఆ వాటర్ కీటలు ఎత్తుకురా. అన్న అట్లా ఎత్తుకుపోయి ఇప్పనన్నా, నేను హోంవర్క్ రాస్తాను, నువ్వే ఎత్తుకొని పోయి పో. ప్లీజ్ నాన్న. పాప చెప్పే గంట వినిపించలేదా? ఏం ఆలోచన చేస్తూ ఉండవు? ఏమైంది ప్రకృతి? మేము కెఫ్టేరియా ఏంటివి, మళ్ళీ మేము హార్లిక్స్ తాగి మళ్ళీ ఒక అంకుల్ వచ్చిండే మీట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయింది. అక్క నీకు చెప్పాలి చెప్ప ఐషు. నాన్న లోగకు పోయి హోంవర్క్ రాసుకోపో. అక్క ఇప్పుడు మీట్ అయ్యాం అక్క. తనేమో కాఫీ కూడా ఆర్డర్ చేశాడు, హ్యాపీగా కూడా మాట్లాడుకున్నాం అక్క. ఏమైందో ఏమో సెంటర్లో లేసి వెళ్ళిపోయాడు అక్క. ఏమైందో అర్థం కావట్లేదు. మధ్యలో వెళ్ళిపోయాడా? అసలు ఏమైంది? పాప వచ్చింది, మేము కాఫీ తాగుతుంటే అమ్మ నాకే కాఫీ అనింది, తాగేసి వెళ్ళిపోయింది. కానీ ఇంకా 5 minutes అయినాక తను కూడా వెళ్ళిపోయాడక్క. ఇంకా అర్థం కాలేదా? ఏమైందక్క? ఓయ్ ట్యూబ్లైట్, ఏ అబ్బాయి అయినా ఫస్ట్ మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అలా అమ్మ అంటే ఏ అబ్బాయికైనా ఎలా ఉంటుంది చెప్పు? ఓ అవును కదక్క, ఈ పాయింటే మర్చిపోయినా. ఇప్పుడు నా మనసు అంతా హాయిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయితే ఇప్పుడు ఏం చేయాలి అక్క? ఒకసారి కాల్ చేసి చెప్పు, ఏం కాదులే. చేస్తున్నా, కాల్ కట్ చేస్తున్నాడు అక్క. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. మళ్ళీ కాల్ కట్ చేస్తున్నాడు అక్క. అవునా? అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకసారి కాల్ చేసి చెప్పు. వాళ్ళే చేస్తూ ఉన్నారు అక్క. హలో హలో, కాదండి, మీకు మ్యారేజ్ కాలేదని నాకెందుకు అబద్ధం చెప్పినారు? మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి నిజంగా. అసలు మీరు ఇంత ఫ్రాడ్ అనుకోలేదు, ఇంత హైట్ చేస్తారు అనుకోలేదు. చా, ఇలాంటి వాళ్ళని నాకు తెలిసిన నెంబర్ కూడా ఇచ్చినాను నిజంగా. వాడు ఎంత బాధపడుతున్నాడు మాకు తెలుసు అండి. ఊరికి వెళ్ళినాడు, అక్కడ బాధపడుతున్నాడు, మళ్ళీ రూట్కి వస్తాడు, మళ్ళీ ఇక్కడ బాధపడుతున్నాడు, మమ్మల్ని తిడతాడు, ఇది చేసి పెడతాడు మీదకి. ఎందుకండి ఇలా చేశారు? నా మాకు నెక్కొచ్చేట్లు చేశారు ఊరికే. నేను చెప్పేది ఏంటంటే, నిజంగా మీరు ఈ గంటలో తెలిసి హెల్ప్ చేసేవాడిని కూడా కాదు. సరేలేండి, ఉంటాను. ఇలాంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాయ్. హలో హలో, కాల్ కట్ చేశారక్క. వాళ్ళు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దీనికే ఇలా ఉందంటే